నమస్కారం అండి. నా పేరు కల్లాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. చాలా మంది క్లయింట్స్ నాకు కాల్ చేస్తున్నారు. సార్, గ్రామ కంఠంలో మేము నివసిస్తున్నాము, గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకున్నాము, మేము అమ్ముకోవచ్చా అని చాలా మంది అడగడం మొదలు పెట్టారు. నేను చెప్పా, యాక్చువల్ గా ఈ గ్రామ కంఠం అనేది ఎలా వస్తారంటే, సర్వీస్ అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారముగా మొత్తం మన దేశంలో కొన్ని చోట్ల ప్రభుత్వం కొన్ని మిగులు భూములు చేస్తుంది. ఆ భూములే మన తెలంగాణలో అయితే గ్రామ కంఠాన్ని, తెలంగాణలో అయితే మనం గ్రామ కంఠం అని పిలుస్తాం. అదే మన ఆంధ్రప్రదేశ్ ఆబాది అంటారు. అక్కడైనా ఆబాది, ఇక్కడైనా గ్రామ కంఠం. ఒక్కసారి మీరు రిఫర్ చేసుకోండి జీవో నంబర్ 361 ఇక్కడ తెలంగాణలో. ఆ జీవో నంబర్ 361 ఒకసారి మీరు సెర్చ్ చేస్తే తమ మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, గ్రామ కంఠంలో మున్సిపాలిటీ సమీప ప్రాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాన్ని ప్రొహిబిషన్ ల్యాండ్ నుంచి మినహాయించేసి మీరు ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఆస్కారం అయితే ఉన్నది. దీని మీదే ఒక పెద్ద కేసు కూడా జరిగింది. విజయ వర్సెస్ ఏపీ, స్టేట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద హైకోర్టులో పెద్ద సెన్సేషనల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది. ఒక ఆవిడ 400 గజాల స్థలం గ్రామ కంఠంలో ఆవిడకి భూమి వచ్చి కట్టుకుందే గానీ ఆవిడకి సర్వే నెంబర్ లేదు, హౌస్ నెంబర్ లేదు, ఏమీ లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడకి ఇల్లు ఏమైనా తాకడి పెట్టడానికి లేదు. ఏం చేయాలో ఆవిడకి అర్థం కాక ఆవిడ కోర్టుని ఆశ్రయిస్తే గ్రామ కంఠ భూముల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు అని కోర్టు నుంచి ఒక సెన్సేషనల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే గ్రామ కంఠంలో ఉన్న వాళ్ళకి జనరల్ గా సర్వే లేని భూములు, అవి గవర్నమెంట్ భూములే, సర్వే లేని. కొంతమంది వేరే ఊర్ల నుంచి వచ్చి నివసించి సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ సర్వే లేని ఏరియాలో కట్టుకోటాలు, దాన్ని ఉంచుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కూడా ఏదైనా మున్సిపాలిటీ ఏరియాలో కనుక వాళ్ళు గ్రామ కంఠంలో కనుక కట్టుకున్న వాళ్ళైతే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి తీసేసి, నిషేధం నుంచి తీసేసి వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా జీవో నంబర్ 361 లో చెప్తోంది. మీరు కూడా ఒకసారి రిఫర్ చేయండి జీవో నెంబరు. మీరు అనవసరంగా భయపడకండి. గ్రామ కంఠంలో ఉంటే మేము అమ్ముకోవచ్చా, అమ్ముకోకూడదా అని చాలా మంది నన్ను ఈ ప్రశ్నలు వేస్తున్నారు. దానికి బట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఆ జీవో నెంబర్ 361 చూడండి. తెలంగాణలో జీవో రిలీజ్ అయింది. 2015, 2016 ప్రాంతంలో జీవో వచ్చింది. ఆ జీవో చూసుకుంటే మీకే క్లారిటీగా తెలుస్తుంది. గ్రామ కంఠంలో వాళ్ళు కూడా అమ్ముకునే ఆస్కారం ఏదో ఉంది, ప్రాబ్లమే లేదు ఇక్కడ తెలంగాణలో. అలాగే ఆంధ్రాలో కూడా వెసులుబాటు ఇచ్చారు. అక్కడ కూడా జీవో ఉంది. అక్కడ జీవో కూడా చూసుకొని మీరు ఆ ప్రకారంగా గవర్నమెంట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రభుత్వ భూమిలో మీరు ఆక్రమించో మీకు సర్వేలేని భూమిలో కానీ సెటిల్ అయితే మీ జీవో నెంబర్ ఒకసారి స్టడీ చేసి ఎలా చేసుకోవచ్చు, ఎలా ప్రాసెస్ చేయాలి, దానికి ఎంత ఫీజు అనేది ఎవ్రీథింగ్ దాని డీటెయిల్డ్ గా ఉంటుంది. జీవో నెంబర్ ఒకసారి పరిశీలించండి. ఏదైనా సరే మీకు డౌట్స్ వస్తే మీ సమీప ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ కనుక్కుంటే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ జీవోలు కూడా ఉంటాయి. ఆ జీవో అడిగి ఆ ప్రకారంగా మీరు చేసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మున్సిపాలిటీలో అది కూడా గ్రామ కంఠంలో మున్సిపాలిటీ ఏరియా వాళ్ళకి ఈ వెసులుబాటు ఇచ్చారు మన తెలంగాణలో. ఆ మున్సిపాలిటీ ఏరియాలో ఎవరైనా ఉంటే గనక, గ్రామ కంఠంలో ఉంటే గనక వాళ్ళు ఈజీగా మీరు అమ్ముకునే ఆస్కారం ఉంది. 2015, 2016, 2017 ప్రాంతాల్లో ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారంగా మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. ఆ రిఫర్ లో ఏం చెప్తుంది ఆ జీవో, ఆ ప్రకారంగా మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జీవో ఏముంటో చూసి ఆ ప్రకారంగా మీరు గ్రామ కంఠంలో ఉన్న వాళ్ళకి కూడా మీకు ఈ వెసులుబాటు ఉందని నేను చెప్తున్నాను. నమస్కారం.